అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సాధారణంగా ఈ ఆధునిక కాలంలో, ఆధునిక జీవన శైలిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య మలబద్ధకం. మలబద్ధకం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ ఆహార శైలి మారడము, జీవనశైలి మారడము, ముఖ్యంగా నిద్ర వేళలు మారడము, ఇవన్నీ కూడా కలిపి మలబద్ధకానికి కారణమవుతున్నాయి. ఈ మలబద్ధకము, కాన్‌స్టిపేషన్ అనేది ఏదైతే ఉందో, దీన్ని ఎదుర్కొంటున్నటువంటి ఇంతకుముందు చాలా పెద్దవాళ్ళలో మాత్రమే మేము ఈ సమస్యను చూసేవాళ్ళము. అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో సాధారణంగా కొంత మలబద్ధకం ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళ పెద్ద పేగు చైతన్యం కోల్పోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ చాలామంది 30 సంవత్సరాల లోపు యువకుల్లో కూడా మేము మలబద్ధకం కేసులు చూస్తూ ఉన్నాం. ఒక్క మలబద్ధకం అనేది అనేక వ్యాధులకు దారి తీసేటువంటి అవకాశం ఉన్నది. మలబద్ధకం ఉన్న వాళ్ళలో మొదటిగా మొదలయ్యే సమస్య అజీర్ణం, ఇండైజెషన్, అసిడిటీ, గ్యాస్, బోవెల్ సిండ్రోమ్స్, అంటే బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ పేగుల్లో, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. దీంతో పాటుగా ఎప్పుడైతే మీ ఆహారం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాదో, ఆ జీర్ణం కాక కుళ్ళిపోతూ ఉంటుందో లోపల, శరీరానికి పోషకాలు అందవు. శరీరానికి ఎప్పుడైతే పోషకాలు అందవో దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి అనేక సమస్యలు, అది మీ హెయిర్ ఫాలింగ్ కావచ్చు, వెంట్రుకలు రాలడం కావచ్చు, ఒబేసిటీ రావడం కావచ్చు, కీళ్ళ నొప్పులు రావడం కావచ్చు, నిద్రలేమి కావచ్చు, అనేక రకాలైన హార్మోన్స్ని అసమతుల్యతకు కూడా మీ కాన్స్టిపేషన్ కారణమైంది. వెనకటికి ఆయుర్వేదంలో ఒక పేషెంట్ పోయిందనంటే, ఏ రోగానికి పేషెంట్ పోయినా కానీ మొదటగా డాక్టర్ చూసేది మలబద్ధకం గురించి చూసేవాళ్ళు. అది ఒక మెడిసిన్ వేస్తారు, ఆ మెడిసిన్ వేయగానే మొత్తం అంతా క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ క్లీన్ అవ్వడం అనేది ఒక రోజుతో కాదు, డైలీ కూడా ఎప్పటికప్పుడు మలబద్ధకం అనేది లేకుండా చూసుకోవాలి. నిజానికైతే ఏంటంటే, మనిషి శారీరక పద్ధతిని బట్టి చూసినప్పుడు ఏంటంటే, ఎప్పుడు తింటే అప్పుడు మోషన్ పోవాలి. 3 సార్లు తినడం అనుకోండి, 3 సార్లు మోషన్ పోవాలి. అంటే మీరు అంతకుముందు తీసుకున్నటువంటి ఆహారము పెద్ద పేగులోకి వచ్చి ఎక్కడైతే ఆగి ఉందో అది ఎవాక్యులేట్ అయిపోవాలి ఖచ్చితంగా. మీరు ఆహారం తీసుకుంటే అంటే లోడ్ పడగానే అన్లోడ్ అయిపోవాలి. కానీ అట్లా కాదది. అంటే ఆ పేగు చైతన్యవంతంగా పనిచేయకపోవడం వల్ల అక్కడ మలం గట్టిగా అయిపోతూ ఉంటాయి. చైతన్యవంతంగా పనిచేయకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే మీరు తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ ఉంటుంది, మీరు తీసుకునే ఆహారంలో కలర్ ఫుడ్ ఉంటుంది, కెమికలైజ్డ్ ఫుడ్ ఉంటుంది, మైదా ఉంటుంది. ఏదైతే తీసుకోకూడని అన్యాచురల్ ఫుడ్ ఉందో అదంతా తీసుకుంటూ ఉంటాం. అదంతా కూడా మలబద్ధానికి దారితీస్తూ ఉంటుంది. కనీసము మంచి ఆరోగ్యం అంటే 2 సార్లు మోషన్ పోవడం అని చెప్పుకుంటాం. లేదు కనీసం ఒకసారి పోయినా బాగానే ఉంటుంది. కానీ ఆ ఒకసారి కూడా మోషన్ పోరు. చాలా మందిలో రోజు మోషన్ పోయే వాళ్ళలో కూడా మలబద్ధకం ఉంటుంది. అది వాళ్ళు గుర్తించరు. అంటే మోషన్ పోతారు కానీ అది ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. ఇన్‌కంప్లీట్ ఎవాక్యులేషన్ అంటాం. ఇన్‌కంప్లీట్ ఎవాక్యులేషన్‌లో ఏంటంటే మోషన్ పోతారు. మోషన్ పోయినరా అంటే ఇవాళ మీరు మోషన్ పోయారని మేము పేషెంట్‌ని అడిగితే పోయినామంటాం. కానీ అది ఇన్‌కంప్లీట్ ఎవాక్యులేషన్ ఉంటుంది. ఇన్‌కంప్లీట్ ఎవాక్యులేషన్ ఉండి మలం కొంత పేగుల్లో మిగిలిపోవడం వల్ల ఆ మలం లోపల కుళ్ళిపోయి దాని ద్వారా ఇతరత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, మంచి ఫుడ్ తీసుకోవడము, పళ్ళు తీసుకోవడము, ఎక్కువగా నాన్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్‌ను తగ్గించి తీసుకోవడము, బిర్యానీలు, కోకోకోలలు ఇట్లాంటివి తక్కువ తీసుకోవడము, ఇట్లాంటి వల్ల కొంత మలబద్ధకాన్ని అరికట్టుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా మేమైతే మెడిసిన్స్ ఇస్తాము. కానీ అది కేవలం మొక్కలతో చేసిన మెడిసిన్స్ మాత్రమే ఇస్తాము. ఎట్లాంటి కెమికల్స్ కానీ అది కానీ మేము పేగుల్లోకి పంపించము. అది మా పద్ధతి కాదు. మొక్కల ద్వారా ఇచ్చిన మెడిసిన్ వల్ల పేగులు కూడా క్లీన్ అయిపోయి, అంటే ఇదేదో వాడంగానే మోషన్స్ అంతా అయిపోయి బయలుపెట్టేటట్టుగా కాదు, కానీ ఈ ఫ్రీ ఎవాక్యులేషన్ అయ్యే అవకాశము ఈ మందుల ద్వారా ఉంటుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్న వాళ్ళు దాన్ని ఖచ్చితంగా తొలగించుకోవాలి. లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం ఉన్న వాళ్ళలో పైల్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నవి. ఎందుకంటే మలబద్ధకం ఉన్న వాళ్ళలో మలం గట్టిపడిపోతుంది. మలం గట్టిపడిపోయిన మలాన్ని బయటకు తోయడానికి ముక్కుతూ ఉంటారు. ఆ ముక్కడం వల్ల ఏమైందంటే రెక్టమ్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ రెక్టమ్ మీద ప్రెషర్ పడడం వల్ల సపోజ్ మీరు గట్టిపడిన మలాన్ని ముక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది రెక్టమ్ అనుకోండి. ఈ రెక్టము ప్రెషర్ లోపల నుండి ప్రెషర్ వేసినప్పుడు ఈ రెక్టమ్ చుట్టూతా రక్తనాళాలు ఉంటాయి.
ఈ రక్తనాళాలు మీరు ప్రెషర్ వేసినప్పుడు ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ ముందుకు రక్తనాళాలు సాగిపోవడాన్ని పైల్స్ అంటాం మేము. లేదా ఇక్కడ కట్ అవుతూ ఉంటుంది. అంటే పెదాలు పలిగినట్టుగా మీ పెదాలు క్రాక్ ఇచ్చినట్టుగా ఇక్కడ క్రాక్స్ వస్తాయి. దీన్ని ఫిజర్స్ అంటాము. అంటే ఎక్కువగా ముక్కడం ద్వారా, ఎక్కువగా దీని మీద ప్రెజర్ వేయడం ద్వారా, రెక్టమ్ మీద ప్రెజర్ వేయడం ద్వారా పైల్స్ రావచ్చు, హెమరాయిడ్స్ రావచ్చు, ఈ ఫిస్టులా రావచ్చు. లేదు అని అంటే ఆ ఫిస్టులా ఎక్కువగా అంటే పైల్స్ వచ్చి లోపల నుండి ఒక ద్వారం తీసుకొని అది ఫిస్టులాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల మీద మీకు ఎలాంటి సందేహాలు ఉంటే మేము స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తగిన సలహాలు పొందవచ్చు.